వెల్కమ్ టు జన్యా మీడియా. నేను మీ మహా. హలో హీరో గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, మిమ్మల్ని గుర్తుపట్టట్లేదని మీరు అనుకుంటున్నారు సార్, కానీ మీరు తెలియని వాళ్ళంటే ఎవరు లేరు తెలుసా? యూత్లో ప్రతి ఒక్కరికి మీరు తెలుసు. రీసెంట్గా ప్రీ వెడ్డింగ్ షో మసూదా అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ సార్. ఆ క్యారెక్టర్తో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఇప్పటి నుంచి మీకు కూడా ఒక గొడుగు, ఒక క్యారవాన్, ఇద్దరు బౌన్సర్లు రావాలని కోరుకుంటున్నాం. సో మూవీకి వచ్చేద్దాం. ఇంకా పాపం ప్రతాప్లో మీ క్యారెక్టర్ పాపం అన్నట్టుగానే ఉంటుందా, లేకపోతే ఎందుకు వచ్చేసరికి ఏమైనా ట్విస్ట్ ఉంటుందా సార్? ఏం ఉండదండి. చివరిలో కూడా బిగినింగ్లో ఏదైతే ఒకసారి అయ్యో పాపం వీడు అన్నది ఉంటుందో చివరిలో కూడా అదే ఉంటుంది. అదే ఉంటుందా సార్? సార్, ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో ది బెస్ట్ క్యారెక్టర్ అంటే మీకు ఏమనిపించింది సార్? లలన్ సింగ్, జార్జ్ రెడ్డి. ఓకే, వావ్, అది కూడా చాలా బాగుంటుంది. ఇన్ని సినిమాలు చేశారు, ఇంత ఐడెంటిటీ వచ్చింది, కానీ మీరు ఇంకా రాలేదన్న ఒక ఇదిలో ఉన్నారు సార్. కానీ అది అసలు తీసేయండి సార్. అసలు అందులో ఏం లేనండి, అందులో అస్సలు లేను. నాకు పని ఇచ్చే వాళ్ళకి నేను తెలుసు, ఆ విషయంలో నేను హ్యాపీ. ఆడియన్స్ కూడా తెలుసు సార్. మీరు అంటే మా వరకు వస్తే కానీ మీకు అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కోలా ఉంటాను, లుక్ కూడా గుర్తుపట్టరు. జార్జ్ రెడ్డిలో ఉన్నట్టు నేను మసూదాలో లేను, మసూదాలో ఉన్నట్టు ఇప్పుడు లేను. సో ఫిల్మ్ టు ఫిల్మ్ మ్యాటర్స్ కూడా. అలాగే ప్రీ వెడ్డింగ్ చూసినప్పటికీ ఇప్పటికీ మళ్ళీ నేను అలా లేను పాపం ప్రతాప్కి. సో అఫ్కోర్స్ సినిమా వాళ్ళు కూడా చాలామంది డైరెక్టర్లు పిలిచి కూడా గుర్తుపట్టని రోజులు ఉన్నాయి. అంటే మీరు ఎందుకు వచ్చారంటే మీరే పిలిచారంటే ఓ మీరా అని. సో మేబీ లుక్ డిఫరెన్స్ వల్ల. సార్, ఇప్పుడు పాపం ప్రతాప్ చేశారు, అలాగే భగవంతుడు కూడా ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నారు కదా. భగవంతుల్లో లుక్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఇల్లు డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ 2 సినిమాలు మేనేజ్ చేసేటప్పుడు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేయడం జరిగిందా? అంటే 2 సినిమాలు ప్యారలల్గా చేయలేదు నేను, ఒకటి అయిపోయాక ఒకటి చేశాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేస్తారు. సో లుక్ వైజ్గా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు. సార్, యాక్చువల్గా పాపం ప్రతాప్ అనేది 2021లోనే మీరు ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది కదా. సో ఇంత గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి సార్? తనకి ప్రొడ్యూసర్ దొరకపోవడం. ఓకే, కథ మీకు నచ్చింది, చేయాలనుకున్నారు, కానీ ప్రొడ్యూసర్ దొరకపోవడం. అవును. సో ఈటీవీ విన్ ద్వారా ఈరోజు స్క్రీన్ మీదకి రాబోతుంది అనమాట. సో ఈ సినిమాతో మీరు కమర్షియల్గా కూడా హిట్ కొడతారు అని కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం జరుగుతుంది కదా. సో ఒక యాక్టర్కి కమర్షియల్ హిట్ ఇంపార్టెంట్ అంటారా, నటనతో ఆడియన్స్ని కనెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అంటారా? రెండు కలిపి వస్తే ఇంకా బాగుంటుందండి. రెండు కలిపి రావాలి, పేరు రావాలి, డబ్బు రావాలి. డబ్బు వస్తేనే ప్రొడ్యూసర్ బాగుంటాడు, ఇంకో సినిమా చేస్తాం. పేరు వస్తేనే ఇంకొక సినిమాకి మనకు గుర్తుంటుంది. కానీ చాలా సినిమాలు ఏంటంటే మంచి గుర్తింపు వస్తుంది నటన పరంగా, కానీ కలెక్షన్ పరంగా అయితే రాకుండా ఉన్న సినిమాలు కూడా చాలా ఉంటాయి కదా. సో అందులో మీకు అంటే స్మాల్ స్క్రీన్ కావచ్చు, బిగ్ స్క్రీన్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, ఏదైనా కూడా ఒక యాక్టర్కి ఫస్ట్ నటన ఉంటేనే దాని తర్వాతనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ మీరు నటన అంటే మీరు ఫస్ట్ ఏమంటారు, చాలా చైల్డ్హుడ్ నుంచి కూడా పక్కలింట్లో సినిమాలు చూడడానికి మీరు ఏదో సంథింగ్ వర్క్ చేసి టీవీ కోసం వెళ్ళేవాళ్ళు అని చెప్పారు కదా. సో చిన్నప్పటి నుంచే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఆ సినిమాలు చూడాలి, ఆ సినిమాలాగా నేను వెళ్ళాలి, ఒకప్పుడు ఏదో ఒక రోజు సినిమా యాక్టర్ అవ్వాలి అనే ఇన్స్పిరేషన్ ఎవరు తీసుకున్నారు? ఏం లేదు, నేను యాక్సిడెంటల్ యాక్టర్. నేను యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు, అలా జరిగిపోయింది. మరి ఏమవ్వాలనుకున్నారు? ఏదో జాబ్ చేసుకొని నెలకి ఇంత జీతం వస్తే హ్యాపీగా ఉండొచ్చేమో అనుకున్నాను. తర్వాత అనిపించింది జాబ్ చేయకూడదేమో అని, అలా యాక్టింగ్కి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.